హలో అండి, వెల్కమ్ టు లలితాస్ ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఇంట్లోనే ఈజీగా అలానే టేస్టీగా ఉండే వెనిలా ఐస్ క్రీమ్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అది కూడా వెనిలా ఎసెన్స్ కానీ కార్న్ఫ్లోర్ కానీ వాడకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది చూపిస్తాను అన్నమాట. బయట ఐస్ క్రీమ్ పార్లర్లో తినే ఐస్ క్రీమ్లా టేస్టీకి ఎక్కడ తీసిపోకుండా ఉంటుంది. ఇలా చేసుకొని ఒకసారి చూడండి. ఇంకా బయట కూడా కొనుక్కోకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం బెటర్ అని అనుకుంటారు. చూసారా ఇంత క్రీమీ టెక్స్చర్లో అయితే వస్తుంది ఐస్ క్రీమ్. సో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో పాలైతే వేసుకోవాలి. పాలు వేసుకున్న తర్వాత కొన్ని పాలుని తీసి పక్కన పెట్టుకుందాం. ఇక్కడ 1/2 లీటర్ గేదె పాలు అయితే తీసుకున్నాను. మిల్క్ దొరకకపోతే ఫ్యాట్ ఉన్న మిల్క్ ప్యాకెట్ని తీసుకోండి, సరిపోతుంది. ఇలా పాలు కొంచెం మరిగిన తర్వాత అందులో మనం ముందుగా పక్కన పెట్టుకున్న పాలు ఉన్నాయి కదా, అందులోని ఈ ఐస్ క్రీమ్ పౌడర్ అయితే వేసుకుంటున్నాను. ఇది వెనిలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ పౌడర్ అనమాట. అందుకే నేను వెనిలా ఐస్ క్రీమ్ అనేది అన్నాను. వెనిలా ఎసెన్స్ అయితే సపరేట్గా మనం వేసుకోక్కర్లేదు. సో ఇలాగా ఐస్ క్రీమ్ పౌడర్ని ఒక 3 స్పూన్లు ఈ సపరేట్గా చేసి పెట్టుకున్న పాలలోని వేసి ఒకసారి కలుపుకోవాలి. ఐస్ క్రీమ్ పౌడర్ని పాలల్లో కలిపేసి పక్కనైతే పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం గిన్నెలో పాలైతే పెట్టాం కదా, ఆ పాలని ఇలా కలుపుకుంటూ మరిగించుకోవాలన్నమాట. ఇలా కొద్దిగా తెరులుతున్నప్పుడు ఆ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఐస్ క్రీమ్ పాలైతే ఉన్నాయి కదా, అవి ఇందులో అయితే వేసేసుకోవాలి. చూసారు కదా, ఈ మిశ్రమాన్ని అయితే మొత్తం ఇందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత గరిటతో తిప్పుకుంటూ ఉండాలి, లేదు అంటే అడుగు అయితే పట్టేస్తుంది. అడుగు పట్టకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట పాలని. పాలనేవి మనం తీసుకున్నవి చిక్కగానే ఉంటాయి. పాలు పల్చగా అయితే ఉండకూడదు, వాటర్ అనేది యాడ్ చేయకూడదు ఇందులో. సో ఇలాగా కొద్దిగా చిక్కబడుతుందన్నమాట ఐస్ క్రీమ్ వేసిన తర్వాత పౌడరు. ఇలా మీరు డైరెక్ట్గా అయినా పౌడర్ వేసేసుకోవచ్చు, లేదు అంటే ఇలా పాలలో కలిపైనా వేసుకోవచ్చు. అండ్ ఇందులో ఐస్ క్రీమ్ పౌడరు అంత స్వీట్నెస్ అయితే ఉండదు. నేను అందుకే ఎక్స్ట్రాగా ఇందులో మిల్క్ మేడ్ని అయితే ఒక 3 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. మీరు టేస్ట్ బట్టి ఒకసారి టేస్ట్ చూసుకొని ఎక్స్ట్రా కావాలంటే ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు మిల్క్ మేడ్ దొరకని పక్షంలో ఇంట్లో ఉన్న షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో మిల్క్ మేడ్ని నా దగ్గర ఉంది కాబట్టి నేను మిల్క్ మేడ్ని అయితే యాడ్ చేసుకుని ఈ విధంగా అయితే కలుపుతూ ఉంటే మనకి పాలు అనేవి కొద్దిగా దగ్గర అయితే పడతాయి. చూసారు కదా, కలర్ కూడా చేంజ్ అయ్యి కొంచెం థిక్గా అయితే అయినాయి. ఈ విధంగా పూర్తిగా మనం కలుపుతూ పాలనైతే బాయిల్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా పట్టడానికి ఆల్మోస్ట్ ఒక 5 మినిట్స్ అయితే పడుతుంది. ఇలా 5 మినిట్స్ మనం బాయిల్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పాలని ఇలా కలుపుతూ చల్లారబెట్టుకోవాలన్నమాట. ఇలా కొద్దిగా ఫ్యాన్ వేసుకొని కలుపుతూ ఉండాలి. చూసారు కదా ఎంత థిక్గా వచ్చిందో. సో పాలన్నీ చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని, ఒక ప్లాస్టిక్ గిన్నె కానీ స్టీల్ గిన్నె కానీ ఏదో ఒకటి తీసుకొని ఈ చల్లారి పెట్టుకున్న ఐస్ క్రీమ్ పాలైతే ఉన్నాయి కదా, అవన్నీ కూడా గిన్నెలో వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని దీనిపైన అల్యూమినియం ఫాయిల్ కానీ లేదంటే టైట్ మూత ఏదైనా ఉంటే దాని మీద పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే డీప్ ఫ్రిడ్జ్లో ఒక 2 to 3 అవర్స్ పెట్టేసుకోవాలి. ఒక 3 అవర్స్కి ఇలాగా గట్టిగా అయితే అవుతుంది కదా ఐస్ క్రీము. సో ఈ ఫామ్లోకి వచ్చిన తర్వాత ఐస్ క్రీమ్ని మొత్తాన్ని కూడా ఒకసారి ఇలా కలుపుకొని మిక్సీ ఉంటుంది కదా, మిక్సీ జార్లో వేసుకొని అందులో ఒకసారి అయితే గ్రైండ్ చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల ఏంటంటే టెక్స్చర్ అనేది కొద్దిగా స్మూత్గా అయితే అవుతుంది. సో నేను అందులో కొద్దిగా క్రీమ్ అయితే యాడ్ చేశాను, పాలమీగడ. చూసారు కదా, ఒకసారి బ్లెండ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. సాఫ్ట్గా అయితే క్రీమీ టెక్స్చర్లోకి అయితే వచ్చేస్తుంది ఐస్ క్రీమ్ అంతా కూడా. ఇప్పుడు ఈ
ఒక ప్లాస్టిక్ కంటైనర్ తీసుకోండి, లేదంటే గిన్నెలో అయినా పర్వాలేదు. తీసుకొని ఈ బ్లెండ్ చేసుకున్న ఐస్ క్రీమ్ మిశ్రమాన్ని అంతటిని కూడా బౌల్లో అయితే వేసేసుకోవాలి. ఇలా మొత్తం అంతా వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఐస్ క్రీమ్ మిశ్రమాన్ని అంతా కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని మనం ఫ్రీజర్లోని ఒక 4 to 5 hours అనేది అలాగా పెట్టేయాలన్నమాట, ఐస్ క్రీమ్ని ఎక్కడ డిస్టర్బ్ చేయకుండాను. సో ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నాను. ఒక 4 to 5 hours తర్వాత తీసి చూపిస్తున్నాను, చూసారు కదా. చూడండి, ఐస్ క్రీమ్ అయితే గట్టిపడిపోయింది, మొత్తం పర్ఫెక్ట్గా అయితే వచ్చింది ఐస్ క్రీమ్. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇలాగా స్కూప్తో కానీ, లేదు అంటే మీకు లోతు గరిటెలు ఉంటాయి కదా, అలాంటి వాటితో కానీ స్పూన్తో కానీ ఇలాగా మీకు నచ్చిన విధంగా తీసుకొని ఐస్ క్రీమ్ని సర్వ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ వాడాము ఇందులో, పాలు, ఐస్ క్రీమ్ పౌడరు అండ్ మిల్క్ మేడ్ అన్నమాట. కష్టపడే పని కూడా ఉండదు. సో ఇలాగా తీసుకొని నేను బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను. అండ్ నేను ఇందులో గార్నిష్ చేసుకోవడానికి నా దగ్గర డైరీ మిల్క్ చాక్లెట్ ఉంటే అది గ్రేట్ చేసి వేసుకుంటున్నాను అనమాట. మీరు చాక్లెట్ సిరప్ కూడా ఇందులో వాడుకోవచ్చు, లేదు అంటే మీరు టాపింగ్స్ కోసం ఏదైనా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఏది వేసుకున్నా సరే వెనిలా ఫ్లేవర్కి బాగుంటుంది. సో ఇదే ప్రాసెస్ అన్నమాట. దేనికైనా సరే ఐస్ క్రీమ్ తయారు చేసుకోవాలనుకుంటే మెయిన్ బేస్ ఇలాగే తయారు చేసుకోవాలి. చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్. సో ఇది ఈరోజు వీడియో అన్నమాట. ఐస్ క్రీమ్ ప్రాసెస్ కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంతవరకు మరొక రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు ఉంటా అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.